తనుజ కూడా చెప్తా ఉందన్నమాట. ఇక్కడ స్ప్రింకిల్ చేయండి, ఇక్కడ స్ప్రింకిల్ చేయండి అని చెప్పినాను కదా, బర్నీని అంటుంది. చూడండి ఇక్కడ బోర్డు మీద అంత అయిపోయిన తర్వాత ఇది చూపించారు బోర్డు. దాని మీద అయితే లవ్ షేప్ గీసింది రీతు. ఐ లవ్ యూ బిగ్ బాస్ అని జోక్ చేస్తూ ఉంది. అంత అయిన తర్వాత చూడండి మొత్తం అంతా గేమ్ అంతా అయిపోయిన తర్వాత చెక్ చేస్తున్నారు అనమాట, ఎవరిది ఎంత కలర్ ఉంది అనేది. చూడండి ఇప్పుడు ఒకసారి లైట్గా చూపించారు, అప్పుడైతే ఫోటో తీసాం మేము. మొత్తం ఆ బోర్డు మొత్తం నింపేయాల కలర్స్. దీంట్లో అయితే చూడండి కళ్యాణ్ విన్ అయినాడు. బిగ్ బాస్ అడిగాడు ఎవరు విన్ అయినారంటే కళ్యాణ్ అని చెప్పినారు. తర్వాత అయితే బిగ్ బాస్ అందరినీ యాక్టివిటీ రూమ్కి రమ్మన్నాడు. కళ్యాణ్ అది ఆయనకి ఇచ్చినది బోర్డు లాంటిది తీసుకొని వస్తున్నారు చూడండి, కలర్ది, విన్ అయినందుకు. కళ్యాణ్తో పాటు అందరు రమ్మన్నారు, అందుకే వచ్చాడు. యాక్టివిటీ రూమ్కి వస్తారు కదా, అక్కడికి రమ్మన్నారు బిగ్ బాస్. చూడండి అందరు రూమ్లోకి పోయేటప్పుడు తనుజ పిలుస్తుంది, రీతు రా రీతు నువ్వు అంటే, రీతు అప్పుడే కిచెన్లోకి వెళ్ళిపోయింది, ఏమన్నా తినడానికో తాగడానికో నాకు తెలియదు. రా రా రీతు బిగ్ బాస్ అడుస్తాడు ఎంతసేపు అంటుంటే కూడా వస్తున్నా అనుకుంటే అక్కడ ఏదో ఒక అడుక్కుంటూ ఉంది. నీ ఇష్టం, నువ్వు తిట్టించుకుంటాను తిట్టించుకో, నేనైతే తిట్టించుకోలేను బిగ్ బాస్తోని. తనుజ వెళ్ళిపోయింది లోపలికి. తనుజ పిలిచింది రా రీతు బిగ్ బాస్ పిలుస్తున్నాడు అని పిలుస్తున్నా కానీ ఆమె ఏదో కిచెన్లో చేసుకుంటుంటే చెప్పింది, నీ ఇష్టమని వెళ్ళిపోయింది తనుజ. నువ్వైతే తిట్టించుకో తల్లి నాకు తెలియదని వెళ్ళిపోయింది. చూడండి ఇప్పుడైతే అందరూ యాక్టివిటీ రూమ్లోకి వెళ్తున్నారు. రీతు కూడా చూడండి ఇక్కడ కిచెన్లో కడుక్కుంటుంది రమ్మంటే. తర్వాత రీతు కూడా వచ్చింది, ఇంకా అందరు వచ్చారు. కళ్యాణ్ అయితే ఇప్పుడు నీకు ఏది నీ పక్కన ఏది ఆక్యుపై చేసుకోవాలనుకుంటున్నావు అంటే తీసుకెళ్ళాడు. ఆయనకు కావాల్సిన గడిది ఆయన తీసుకెళ్ళాడు. కొంతసేపు అయితే టైం తీసుకెళ్ళాడు, ఏది తీసుకోవాలని ఆలోచించాడు. తర్వాత అతని సైడ్ లెఫ్ట్ సైడ్ చూడండి అది వైలెట్ కలర్ది, ఆయన లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళాడు. కొంతసేపు ఆలోచించి ఆయనకి ఇష్టమైనది ఆయన తీసుకెళ్ళాడు. తర్వాత ఇంకా బిగ్ బాస్ అందరూ ఇంకా వెళ్ళండి ఇక్కడ నుంచి అని చెప్పినాడు. చూడండి ఇక్కడ పెట్టుకుంటున్నాడు. పోయేటప్పుడు లోపల ఆయన బ్రాడ్స్, నాకు కెప్టెన్స్ బ్రాడ్స్ ఇది అంటే మళ్ళీ తనుజ తెచ్చి కట్టింది చేతికి. పోయేటప్పుడు ఎక్కడో బయట ఉంటే మళ్ళీ తెచ్చి ఇచ్చింది, తనుజనే కట్టింది ఇందాక వచ్చేటప్పుడు లోపలికి. చూడండి అది వైలెట్ది కళ్యాణ్ పెట్టుకున్నాడు. తర్వాత ఇక్కడ భరణి, సుమన్, సంజన వాళ్ళు గేమ్ గురించి కాసేపు మాట్లాడుకున్నారు, ఎవరు ఎట్లా అన్నారు అనేది. ఇక్కడనేమో బర్నీ, సంజన, తనుజ తనుజ నేను చెప్తుంటే మీరు చేయలేదు అని బర్నీకి చెప్తా ఉండే. నేను ఇట్లా స్ప్రింకిల్ చేయమంటే మీరు చేయలేదు అని బర్నీకి చెప్తా ఉండే. తనుజ ఎంత చెప్పినా కానీ బర్నీ అని పట్టింటుంది. ఇందాక కూడా మన వాటర్ గేమ్లో కూడా నిన్న రాత్రి మొత్తం తనుజకి హెల్ప్ చేయకుండా సుమన్ సెట్కి హెల్ప్ చేశాడు కదా. మళ్ళీ తనుజనేమో నేను చెప్తున్నా మీరు వినలేదు నాన్న, నేను ఇక్కడ ఏమని చెప్పాను అనుకుంటా, ఎప్పుడు బర్నీకే సపోర్ట్ చేస్తుంటుంది. నిన్న నాకు చేయలేదు కదా అని ఈరోజు వదిలిపెట్టచ్చు కదా ఆమె. తర్వాత అయితే ఇక్కడ డెమాన్, పవన్, ఇమాన్యుల్ మాట్లాడుకుంటూ ఉన్నారనమాట బర్నీ గురించి అనమాట. బర్నీ గురించి ఏం మాట్లాడుకున్నారంటే ఇందాక గేమ్లో బర్నీ అన్నాడంట
సుమన్ శెట్టి దాని మీదకి వేయొద్దండి, కావాలంటే నాకు వేయండి, కావాలంటే నా దానికి వేయండి కలరు, సుమన్ శెట్టి జోలికి పోవద్దండి, సుమన్ శెట్టి జోలికి వద్దండి అని అంట. దానికి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఏదో సుమన్ శెట్టి మీద మాకేదో పగ ఉన్నట్టు క్రియేట్ చేస్తున్నాడు, ఆయనకు ఒకటే ప్రేమ ఉన్నట్టు. కలర్ వేయద్దండి, ఏదో కలర్ గురించి అదైతే నాకు చూపించలేదు, మరి సుమన్ శెట్టి కూడా ఆడలేదు, మరి ఏదో కలర్ది అయితే సుమన్ శెట్టి మీదకి పోవద్దండి, నా మీదకి రండి కావాలంటే అని అంటున్నాడంట. అది ఏ టాపిక్ నేను టీవీ ఆన్ చేయకముందుకే జరిగిపోయింది. సుమన్ శెట్టి మీద ఆయనకు ఒక్కటే కన్సర్న్ ఉన్నట్టు చెప్తున్నాడు మాటికి. కావాలంటే నా మీద వేయండి, కావాలంటే నా మీద వేయండి అంటున్నాడు. అప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే రీతు వచ్చి నేను బాగా ఆడానా గేమ్ అని అడుగుతుంది. అంటే బాగా ఆడామన్నాడు ఇమ్ము. వాళ్ళిద్దరు బాగానే అన్నావు అంటే మరి ఏమీ నన్ను బిగ్ బాస్ మెచ్చుకోలేదే, బాగా ఆడావు రీతు అని మెచ్చుకోలేదే అని కొంతసేపు నవ్వుకుంటే జోక్ చేసింది. ఐ లవ్ యూ బిగ్ బాస్ అనుకుంటే మళ్ళీ వెళ్ళిపోయింది. నేను బాగా ఆడానా బిగ్ బాస్ అని అడిగింది కాసేపు. ఏదో బిగ్ బాస్తో జోక్ చేస్తుంటుంది కదా అని అప్పుడు ఇంకా అనేసి మళ్ళీ వెళ్ళిపోయింది. ఇప్పుడు గిన మనం సుమన్ శెట్టిని ఏమో లేని అంత సీరియస్గా తీసుకోలేదనుకో మనకు తర్వాత ప్రాబ్లం అవుతుంది కదా. ఒకవేళ ఇప్పుడు కళ్యాణ్ కూడా వచ్చినాడు, మళ్ళీ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే కళ్యాణ్ కూడా అదే టాపిక్ మాట్లాడినాడు. ఇమ్ము ఏమంటున్నాడు, సుమన్ శెట్టిని ఏమో లేని మనం ఇప్పుడు ఈజీగా తీసుకున్నాం అనుకో, తర్వాత చూడు నిన్న రాత్రి ఆయన లక్ ఏమో కానీ ప్రతి ఒక్కటి ఆయనకు అనుకూలంగానే వస్తుంది అన్నాడు. మళ్ళీ నిన్న రాత్రి తనుజతో అసలు గెలుస్తాడు అనుకోలేదు, కానీ గెలిచాడు అని అనుకుంటున్నారు. అందుకే ఈ బర్నేమో నన్ను చేయండి సుమన్ వదిలేయండి అని పట్టినాడు మాటికి, అట్లా అనకూడదు అని మాట్లాడుకుంటున్నారు. ఇంకా తర్వాత అయితే సర్ఫ్ ఎక్సెల్ యాడ్ది వచ్చిందనమాట. తర్వాత బెల్ మోగింది రూమ్లో, తర్వాత అది తీసుకొచ్చారు సర్ఫ్ ఎక్సెల్ది. ఇదైతే డెమాన్ పవన్ తీసుకొచ్చాడు. ఇప్పుడైతే నేను పట్టుకుంటాను అవి సర్ఫ్ ఎక్సెల్ అని పట్టుకున్నాడు. తర్వాత రీతు వచ్చి నేను పట్టుకుంటా అని మళ్ళీ వచ్చింది అవి సర్ఫ్ ఎక్సెల్ ఇట్లా బాక్స్ లాగిస్తారు కదా, అవి పట్టుకుంటా అనింది. డెమాన్ పవన్ ఏమో నేను ఇయ్యను మొన్న నీకు ఇచ్చాను కదా నేను పట్టుకుంటా అన్నాడు. ఇంకా సరే అయితే నువ్వే పట్టుకో, నేను ఏమన్నా దానికి ఏమన్నా సీరియస్ అవుతున్నా అని ఇంకా సరే అని జోక్లా చేసింది. ఆడే పట్టుకున్నాడు డెమాన్ పవనే, ఊరికి చేయి పట్టుకున్నారు. ఇంకా రీతు బర్ని కూడా ఏదో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు కొంతసేపు, అల్టిమేట్ చెప్పుకుంటా కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అది ఈ మధ్య. అలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు కాసేపు, ముగ్గురు జోక్ చేస్తున్నారు. ఇంకా తర్వాత అయితే యాడ్ అయిపోయిందనమాట. లాస్ట్ టైం కూడా వచ్చిందంట కదా, అప్పుడు రీతు చెప్పిందంట ప్రతిసారి నువ్వేనా నేను పట్టుకుంటా అని. ఇంక ఈ మధ్య కొంచెం డెమాన్ పవన్ అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు కదా, అన్నిట్లో ఇన్వాల్వ్ కాకున్నాడు అని అంటుంటే అందరూ ఇంకా అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు అనమాట. అందుకే రీతు అడిగిన ఇవ్వలేదు. చూడండి డెమాన్ పవనే పట్టుకున్నాడు. సర్ఫ్ ఎక్సెల్ గురించి ఇంకా బర్ని అయితే చదివినాడు, దాని గురించి ఏదో ఓవర్ యాక్షన్ చేసుకుంటూ చదువుతున్నాడు. ఈ మధ్య ఏం చేసినా కానీ ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది బర్ని. ఇంకా సంజన వాళ్ళంతా ఊరికే చూసుకుంటూ కూర్చున్నారు వాళ్ళు చెప్తుంటే. చూడండి ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు బర్ని. ఫస్ట్ నుంచి అట్లే ఉంటే ఏమనపడదు, అందరూ హ్యూమర్ బాగుంది అని అన్నాక బయటకు వచ్చిన తర్వాత ఓవర్ యాక్షన్ చేస్తే నచ్చట్లేదు అసలు, ఏదో రికమెండేషన్తో వచ్చి. ఆయనకి ఎట్లా అనుకూలం ఉంటే అట్లా మారుతూ ఉంటాడనమాట. ఒకసారి తనుజకి వెళ్ళి, ఒకసారి దివ్యకి వెళ్ళి, ఒకసారి సుమన్ శెట్టికి వెళ్ళి. ఇక్కడైతే చూడండి ఇమ్ము వంట చేస్తున్నాడు. అవంతా టాస్క్ అవన్నీ అయిపోయిన తర్వాత ఇమ్ము వంట చేస్తున్నాడు, పప్పు అవి చేస్తున్నాడు. తర్వాత దాంట్లోకి ఆనియన్స్ ఏవో తరిగేసాడు. డెమాన్ పవన్ కూడా దానికి కావాల్సినవి కొత్తిమీర కరివేపాకు అవన్నీ తుంచుకొని కడుక్కొని వచ్చి వేసాడనమాట దాంట్లోకి. ఇద్దరు కలిసి ఇమ్మే చేసినాడు కానీ ఓకే కొంచెం ఏమో కొత్తిమీర వేసేసి ఇంకా మళ్ళీ ఆకు అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేశాడు డెమాన్ పవను. 2-3 డేస్ నుంచి ఇమ్మే చేస్తున్నట్టున్నాడు వంట. ఇప్పుడు కొంతమంది అయినారు కాబట్టి ఇంకా వంట ఎవరు వస్తే వాళ్ళు చేస్తున్నట్టున్నారు. తర్వాత అయ్యింది రండి వంట, ఎవరైనా ఆకలి అవుతుంటే రండి అని పిలిచినాడు అందరినీ. సంజన వచ్చింది, రైస్ అయిందా, రైస్ ఉందా అనింది. అంటే ఉంది అని చెప్పినాడు. రైస్ పెట్టుకుంటుంది చూడండి అక్కడ. డెమాన్ పవన్ కూడా నాకు ఆకలితో కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి తినాలి తొందరగా అని
వెళ్ళిపోయినాడు పెట్టుకొని. తర్వాత సంజన కూడా వచ్చింది. తర్వాత కళ్యాణ్ కూడా వచ్చినాడు తినడానికి. రైస్ పెట్టుకొని ఇంకా పప్పు వేయమంటే వేసినాడు ఇమ్ము. పప్పు వేసిన తర్వాత ఆలు ఫ్రై వేసుకుంటావా అని అడిగినాడు. ఆలు ఫ్రై ఎందుకు చూడమ్మా వేసుకుంటావా అని అడిగినాడు 2 times. అప్పుడు కళ్యాణ్ ఏమన్నాడు, ఆమె ఎందుకు వేసుకోదు ఆలు ఫ్రై చేయమని చెప్పిందే ఆమె అన్నాడు. ఇంకా తర్వాత ఆలు ఫ్రై పప్పు వేసుకొని వెళ్ళిపోయింది సంజన. డెమాన్ పవన్ కూడా నాకు కడుపులో పేగులు అరుస్తున్నాయి, ఎలుకలు పరిగెడుతున్నాయని పెట్టుకొని వంట అయిన వెంటనే తినడానికి వెళ్ళిపోయినాడు. ఇమ్ము కూడా ఇక్కడ టేస్ట్ చూస్తున్నాడు అనమాట. పప్పు అవి సరిపోయిందో లేదని చూసి బాగుంది అనుకున్నాడు ఆయనంతకు ఆయనే. వాళ్ళు ఇప్పుడు 7:30 అట్లా అయింది. అప్పటికే వంట అంతా చేసేసుకున్నారు. మనకి మరి అది ముందు రోజు ఎపిసోడ్ చూపిస్తారు కదా, అట్లా అనమాట. చూడండి ఇక్కడైతే టేస్ట్ చూస్తున్నాడు పప్పులో అది ఉప్పు సరిపోయిందో లేదో అని. ఇమ్ము చేసినప్పుడు ప్రతిసారి ఫస్ట్ ఉప్పు సరిపోయిందో లేదో అని టేస్ట్ చూస్తాడు కదా, అలా చూస్తున్నాడు. ఆలు ఫ్రై పప్పు అన్నం చేసుకున్నారంట. ఇంకా అంతే అండి. బాయ్ అండి.